రోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. కలిపి ఒక పావు గంట నుంచి చపాతీ కలిపి పెట్టింది నూనె పోతుంది అమ్మాడి. ఫ్రెండ్స్, ఈ రోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను మా పిల్లల కోసమని. చికెన్ ఫ్రై చూడండి ఫ్రెండ్స్, ఏమేమి వేస్తున్నానంటే నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంట్లోదే ఫ్రెండ్స్ ఇది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసాను. కొంచెం పసుపు, చిటికెడు. ముందు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం చికెన్ని. 2 స్పూన్స్ కారం, కొంచెం పెరుగు, అలాగే చికెన్ మసాలా పొడి 1 ప్యాకెట్ 5 రూపీస్ది. ఫ్రెండ్స్, చికెన్ ఎంతో కాదు, పావు కిలో చికెన్ పిల్లలకి మాత్రమే. పావు కిలో చికెన్లో ఉప్పు 1 స్పూన్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, పెరుగు అవన్నీ వేసింది ఫ్రెండ్స్. అన్ని వేసి ఇప్పుడు ఏం చేస్తున్నాం? మ్యాగ్నేట్ చేస్తున్నాం, కలిపి ఉంచుతుంది. మ్యాగ్నేట్ చేస్తుంది. కలిపి ఒక పావు గంట ఉంచిన తర్వాత ఫ్రై చేద్దాం. ఆనియన్స్ వేసి ఫ్రై చేద్దాం. చికెన్ గ్రేవీ కోసం ఆనియన్స్. ఓకే, మ్యాగ్నేట్ చేసిన ప్రస్తుతానికి చికెన్ అయితే. నెక్స్ట్ వీడియో ఇంకోటి ఉంది ఫ్రెండ్స్ మాది, క్యాప్సికమ్ టమాటా కర్రీ. ఈలోపు ఇది ఒక హాఫ్ అన్ అవర్ అది రెడీ అయ్యేలోపు దీని వీడియో తీసి పెడతాను నేను. అందుకైతే ఇది ఒక హాఫ్ అన్ అవర్ రెడీ చేసాం కాబట్టి మ్యాగ్నేట్ అయింది కాబట్టి పక్కన ఉంచేస్తే కొంచెం మసాలా గట్ట దానికి అంటుకుంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మౌనికోజీ బ్లాగ్స్. ఈరోజు ఎందుకు చెప్పాము, చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకుని హాఫ్ అన్ అవర్ అయింది. ఈలోపు క్యాప్సికమ్ టమాటా కర్రీ వండేసింది. ఈలోపు ఇదేంటిది, ఇది చపాతీ పిండి కలిపి పెట్టింది ఈలోపు అమ్మాడి. ఇప్పుడు అమ్మాడి నూనె పోతుంది అమ్మాడి. ఫ్రై కాబట్టి కొంచెం నూనె ఎక్కువ వేస్తుంది ఫ్రెండ్స్. ఇది మ్యాగ్నేట్ అయిన చికెన్. అమ్మాడి ఇప్పుడు ఏం చేస్తారు అమ్మాడి? మ్యాగ్నేట్ అయిన చికెన్ ఆయిల్ కాగిన తర్వాత ఫ్రై చేద్దాం. మిక్సింగ్ ఒకసారి కలుపుతాం. ఇలాగా మిక్సింగ్ చేసుకుంటాం. మ్యాగ్నేట్ అన్నీ వేసేస్తాం కదా. ఇందులోను ఏమేసాం? అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, చికెన్ మసాలా, పెరుగు అన్ని కలిపి మిక్సింగ్. ఇప్పుడు నూనె కాగిన తర్వాత ఇంకా కాగల కొంచెం ఆయిల్ పెడదాం. టెరస్లో పెడదాం. నూనె కాగుతుంది, ముక్కలు వేసేద్దాం. మరి ఉల్లిపాయలు అవి మధ్యలో వేస్తాం. చికెన్ మగ్గిన తర్వాత అప్పుడు ఆనియన్స్ వేస్తాం. మ్యాగ్నేట్ చికెన్ తీసుకొని నూనెలో వేసేద్దాం. ఇప్పుడు మ్యాగ్నేట్ చికెన్ నూనెలో వేసిన తర్వాత ఏం చేయాలి? మూత పెట్టుకొని మగ్గనివ్వాలా? ఫ్రై అవనివ్వాలి. స్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై. ఫ్రెండ్స్, వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ ఇలాగా కలుపుకొని స్లో పెట్టుకొని మీడియం స్లోగా పెట్టుకొని డీప్ ఫ్రై. మూత పెట్టి మగ్గుద్ది ఒక 10 నిమిషాలు. తర్వాత 10 నిమిషాల తర్వాత కలుపుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఓకే,
చెప్పు. చూడండి ఇగో 10 నిమిషాలు అయింది. 10 నిమిషాలకి ఇగో ఇలా కుక్ అయింది. స్లోనే ఉంది మంట మనకి. ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రైకి ఈ విధంగా చేసిన తర్వాత ఫస్ట్ నుంచి ప్రాసెస్ రెడీ వీడియోలు కరెక్ట్గా వస్తున్నాయి మీకు. మేము ఎక్కడ స్కిప్ చేస్తలేదు, మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీరు. ఇది ఫ్రై ఫ్రెండ్స్, ఇది పిల్లల కోసం చేసే ఫ్రై. ఇది పెద్దోళ్ళ కోసం కాదు. క్రిస్పీగా ఉంటే పెద్దోళ్ళు తింటారు, పిల్లలకైతే కొంచెం మెత్తగా ఉండాలి. చపాతీ చికెన్ ఫ్రై పిల్లలు స్కూల్ నుంచి రాగానే పెట్టడానికి. గట్టిగా చెప్తావా? చపాతీ చికెన్ ఫ్రై పిల్లలు స్కూల్ నుంచి రాగానే తినడానికి. మనం 10 నిమిషాలు 12 నిమిషాలు అవుతుంది. 10 నిమిషాలకి సగం కుక్ అయిపోయింది. ఇప్పుడు కుక్ అయింది కదా, వాటర్ కూడా చాలా వరకు చూడండి తగ్గిపోయింది. ఆయిలే కనిపిస్తుంది మనకి మూకిట్లోను. ఇదిగో ఆయిల్. చికెన్ లో వాటర్ చాలా. ఆయిల్ కూడా ఫ్రెండ్స్ మీరు వీలైనంత వరకు పప్పు నూనె వాడండి. పప్పు నూనె అంటే నువ్వుల నూనె, అంటే ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు వాడతారు, బాలింతలుగా పెట్టేది. అదే గట్టిగా ఉంటది, మంచిది. మంచి గట్టిగా ఉంటాడు, ఒంటికి మంచిది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఇప్పుడు మిక్సింగ్. ఇంతకీ చికెన్ ఫ్రై అని చెప్పి ఉల్లిపాయ వేస్తున్నావు ఏంటి? గ్రేవీ కోసం, చపాతీలో తినడానికి. అచ్చా, చపాతీలోకి గ్రేవీ కోసం చికెన్ ఫ్రై. చికెన్ లోకి కొంచెం ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు కట్ చేసింది ఫ్రెండ్స్ అమ్మాడి. అమ్మాడి మూత పెట్టేద్దాం. మగ్గుతూ ఉంటది. ఒక్క 15 నిమిషాలు అలా మగ్గితే మనకి రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒక్క 15 నిమిషాలు తర్వాత చపాతీ అని రెడీగా ఉంటది. చపాతీ చేయాలి. ఇది మగ్గుతా ఉంటే పక్కన చపాతీ చేసేసి హాట్ బాక్స్ లో పెట్టేస్తాను పిల్లలు వచ్చే టైంకి. 15 నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇగో చికెన్ కూడా మగ్గిపోయింది మొత్తం. ఉల్లిపాయలు కూడా ఫ్రెండ్స్ గ్రేవీగా చికెన్ ఫ్రై పిల్లలు తినేటట్టుగా రెడీ అయిపోయింది. ఇంకా వీడియో ఎంతసేపు స్కిప్ చేసామంటే 15-20 నిమిషాలు ఫ్రెండ్స్. చికెన్ మగ్గేంత వరకు 10 నిమిషాలు. చికెన్ మగ్గిన తర్వాత ఉల్లిపాయలు వేసిన తర్వాత 10 నిమిషాలు మూతపెట్టి ఉంచాము. ఉల్లిపాయలు వేసిన తర్వాత చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. పిల్లల కోసం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చపాతీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.